హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ నంద్యాల జిల్లా ముచ్చుమర్రి యాలాల గ్రామంలో ఒక బాలిక చనిపోయి ఇంచుమించు 10 రోజులు అవుతుంది రేప్ చేసి దారుణంగా ఆ అమ్మాయికి అంటే రాళ్లతో తాళ్ళు కట్టి నదిలో పడేసినామని చెప్పి పోలీసుల అదుపులో ఉన్న నిందితులు ప్రకటించడం సంచలనం తర్వాత ఇంట్రాగేట్ చేస్తున్న క్రమంలో మరో దగ్గర పూడ్చిపెట్టినామని చెప్పి ఇంకొక కొత్త కథనాన్ని తెర మీదకి తీసుకొచ్చిన సందర్భం మనం చూసినాం ఇంచుమించు అంటే 10 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ బాలిక శవం ఎక్కడుందో రికవరీ చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అసలు ఏం జరుగుతుంది ఇంత కిరాతకమైన ఘటనలు దాంతోపాటు ఇవాళ కూడా మరో బాలికను రేప్ చేసి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది అసలు ఈ నెల రోజుల పాలనలో ఇన్ని అరాచకాలు వెలుగు చూస్తూ ఉంటే గతంలో చూసినాం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు కాగానే వైసీపీ నేతలే టార్గెట్గా వైసీపీ సానుభూతి పరులే టార్గెట్గా జరిగిన దాడులు తర్వాత ఈ డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వైసీపీ కార్యాలయాలను కూలగొట్టడం ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలు అనుకుంటే మరి సామాన్యుల మరణాలకు విలువ లేదా పచ్చ మీడియానేమో అసలు ఇవి కథనాలే కాదన్నట్టు రాష్ట్ర సమస్య కానట్టుగా అసలు వాటిని పట్టించుకోవట్లేదు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో 10 రోజులైనా శవాన్ని కనిపెట్టలేకపోతే ఇంకా ఈ వ్యవస్థ ఎందుకు స్పందించాల్సిన హోంమంత్రి ఎటుపోయింది ఒకసారి ఆ స్టోరీని చదివే ప్రయత్నం చేద్దాం నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పంచాయతీలోని కొత్త ఎల్లాల గ్రామంలో ఒక బాలిక అదృశ్యమై 10 రోజులు అవుతుంది కనీసం మా పాప శవాన్ని అయినా ఇవ్వండి అని తల్లిదండ్రులు కన్నీరు మున్నోరు అవుతున్నారు ముద్దులోలికే మాటలతో అమాయక చేష్టలతో తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచే చిన్నారి కనిపించకపోతే ఆ బాధ మాటల్లో చెప్పేది కాదు బాలిక అదృశ్యమైతే అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్కి లేదా అని ప్రజా సంఘాలు పౌర సమాజం ప్రశ్నిస్తోంది స్థానిక ఎంపీ బైరెడ్డి శబరి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు అయితే ఇది మాత్రమే చాలదు ఎందుకంటే ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ ఘటనకు పాల్పడింది కూడా మైనర్లే అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే హెచ్చరికను పంపినట్టయ్యేది కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరు సంఘటన స్థలానికి వెళ్ళకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న చెడ్డ పేరు వచ్చింది నిందితులంతా హోంశాఖ మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే వారిని తప్పించాలని కుట్రలు జరుగుతున్నాయని బాధితులు వారికి సంబంధించిన అండగా నిలిచే వారంతా ఆరోపిస్తున్నారు తక్షణం నిందితుల్ని తెలంగాణ మాదిరి ఎన్కౌంటర్ చేయాలని బాలికను తెచ్చివ్వాలని బాలిక బాడీని డిమాండ్ చేస్తుండడం చర్చనీయాంశమైంది ఇప్పటికైనా హోంశాఖ మంత్రి అనిత అక్కడికి వెళ్ళి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది సో ఇది వార్త గతంలో ఇదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చట్టం ఏం చేస్తుందో చూద్దాం ఆ దేవుడికే తెలియాలని చెప్పడం అత్యంత డొల్లతనం అదే పవన్ కళ్యాణ్ గతంలో అంటే ప్రతిపక్ష నేత హోదాలో చాలా బహిరంగ సభల్లో ఏం మాట్లాడిండో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలిసిందే ఒక సుగాలి ప్రీతి చనిపోతే ఎవడు పట్టించుకోడు కానీ జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితే అదేదో రాష్ట్రం మొత్తం అలజడి రేగినట్టు స్పందిస్తారా అని చెప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైనాయి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిండు అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వణుకు పుట్టేలాగా చేస్తామని చెప్పిన వ్యక్తి మరి ఈరోజు ముచ్చుమరి అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడట్లేదు సో ఈ వ్యవస్థ కళ్ళు మూసుకున్నదా ఇంక చంద్రబాబు పాలన గురించి ఆయన వ్యవహార శైలి గురించి కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు కనీసం ఈ కొత్త తరం ప్రతినిధులైన కొత్తగా ఎంపికైన చట్టసభలకు ఎంపికైన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్తగా హోంమంత్రిగా ఎంపికైన అంటే అది ఒక గురుతర బాధ్యత చేపట్టిన అనిత లాంటి అంటే మహిళగా తోటి మహిళకు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రశ్నించకపోతే ఎట్లా సో ఎటుపోతుంది దీని ఇంత అమానవీయమైన ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుంటే మొన్న తిరుపతిలో ఒక ఆవిడను అట్లే రేప్ చేసి చంపేశారు దానికి సంబంధించి ఏమైందో తెలియదు అంతకుముందు పల్నాడులో ఒక ఘటన దానికి హోంమంత్రి వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నారు అది వేరే సంగతి కానీ ఏం జరుగుతుంది ఇట్లా వరుసగా అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్ని ఘటనలు జరుగుతుంటే కళ్ళెం వేయాల్సిన పరిస్థితి లేదా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది సో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి సర్కార్ మీద ఉన్నది దాని మీద ఏం చేస్తారన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ